నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రైతులందరూ భాగస్వాములై పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శావలేపురం మండలం బొందులపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఎలుకల నిర్మూలన మందులను అందజేశారు. అధికారుల సూచనలు రైతులు పాటిస్తూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఎలుకల మందు లేదు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే జనాలకి మందులు లేవు, కనీసం జ్వరం టాబ్లెట్లు కూడా ఇవ్వనటువంటి వైసీపీ పాలనలో చూసాం. రైతుల్ని గాలికి వదిలేశారు వైసీపీ పాలనలో. మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇచ్చింది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 2014-19 మధ్యలో. తమ్ముడు ఇందులో చంద్రబాబు గారు ఆ రోజు మైక్రో న్యూట్రియంట్ రైతులు ఉచితంగా ఇచ్చి పంటలు దిగుబడులు ఎక్కువ సాధించారు. రైతుల లాభాలు పెరిగినాయి, రైతులు గిట్టుబాటు ధర వచ్చింది, రైతులు దిగుబడులు పెరిగినందువల్ల ఆదాయం బాగుంది. అట్లాగే రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు ఇస్తున్నాం 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్. అంటే డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీరు తక్కువ పడుతుంది, దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది, తక్కువ ఎరువులతో కూడా బాగా పండించవచ్చు. ఆ విధంగా డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీలో ఇచ్చాము. తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ నాగళ్లు, గొర్రెలు, ఈ విధంగా అనేక వ్యవసాయ పరికరాలని రైతులకి సబ్సిడీలో ఇచ్చింది. ఆ రోజు ఇచ్చింది 2014-19లో, మళ్ళీ ఈ రోజు ఇస్తుంది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దీనివల్ల రైతులకు లబ్ధి జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. రైతులు ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక ప్రగతి అవుతుంది, రాష్ట్రం ఆర్థిక ప్రగతి అవుతుంది. రైతులు లాభాటు బాటలో ఉంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రైతుల ఆర్థిక ప్రగతి గురించి నిరంతరం ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అందుకే ఈరోజు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇవ్వడం, కానీ మైక్రో న్యూట్రియంట్లు అందజేయడం, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. అందుకోసం అహర్నిశలు రైతుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చంద్రబాబు గారు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్స్ రైతులకు అందే విధంగా గట్టి కృషి చేస్తున్నారు. దీంట్లో అధికారులు కూడా భాగస్వామ్యమై రైతులకి ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నేను ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో రైతులు బాగా సంపాదించాలి అంటే ఎప్పుడు పండే వరి పంట పండితే ఏముంది, సంవత్సరానికి ఎంత మిగులుతున్నాయి? ఈరోజు అన్నీ బాగుంటే ఎకరానికి 25,000 నుండి 30,000 ఆదాయం వరి పంట మీద. మరి ఒక్కోసారి మళ్ళీ వర్షాలు ఎక్కువ వరి పడిపోతే దిగుబడి తగ్గిపోద్ది. ఈ విధంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పళ్ళు నేలలు వదిలేసి, వాగు పారంబాకులు వదిలేసి, లోతట్టు ప్రాంతాలు వదిలేసి, మెరక ప్రాంతాలను గనక బోరు నీళ్ళు వచ్చిన కాడ, నీళ్ల సదుపాయం ఉన్న కాడ మరి ఉద్యాన పంటలు పండించుకుంటే కాసేపు రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలనే చంద్రబాబు గారి ఆలోచన. 10 ఎకరాల్లో వరి పండించిన దాంట్లో వచ్చే ఆదాయాన్ని 2 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలేసి దానికంటే ఎక్కువ లాభం సంపాదిస్తున్నారు. కూరగాయలు పందిళ్ళేసి, బీరలు, చిక్కుళ్ళు, కాకరకాయ, దొండ పందిళ్ళేసి ఎకరానికి 2 లక్షల నుండి 3 లక్షలు సంపాదిస్తున్నారు రైతులు. మా కళ్ళతో చూసాం రైతులు. ఇంకొక ఆయన అంటే దగ్గరుండి చేసుకుంటాడు, ప్రోమోగ్రానైట్, దానిమ్మ, ఎకరానికి 3 లక్షలు ఆదాయం తీశాడు. ఆ సరికొండపాలెం దగ్గర ఎకరానికి 3 లక్షలు, 10 ఎకరాలు అయితే 35 లక్షలు వచ్చినాయి. ఎకరానికి 3 లక్షలు వచ్చింది ఆదాయం. 10 ఎకరాలు వేస్తే మొత్తం 35 లక్షల దాకా వచ్చింది ఆదాయం. ఈ విధంగా ఆధునిక వ్యవసాయం, పండ్ల తోటలతోటి ఈరోజు ఆరోగ్యం మీద అందరికీ అవగాహన పెరిగింది. కూరగాయలతో పాటు పండ్లు కూడా తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి వరన్నం తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు. అలాగే షుగర్ రాకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే ఇవి అందరూ కూడా ఆకుకూరలు బాగా తింటున్నారు, కూరగాయలు బాగా తింటున్నారు. అందువల్ల పండ్లు కూడా బాగా తింటున్నారు. అందువల్ల రోజు రోజుకి పండ్లకి రేట్లు పెరుగుతుంది, హార్టికల్చర్ పంటలకి డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఎకరానికి ఆదాయం పెంచే దిశగా రైతులు బాగా డబ్బులు సంపాదించాలంటే హార్టికల్చర్ పండ్ల తోటలు వేయాలా. అట్లాగే ఆయిల్ ఫార్మ్స్, పామాయిల్ తోటలు వేస్తే ఎకరానికి 55,000 రూపాయల దాకా మరి ప్రభుత్వం సహాయం అందిస్తుంది, మొక్కలు ఉచితంగా ఇస్తుంది పామాయిల్. అలా కొన్ని మండలాలకి అనుమతులు వచ్చినాయి. ఇట్లా ఆధునిక వ్యవసాయంతో పండ్ల తోటలు వేసి నంబర్ 1 గా ఎకరానికి 1-2 లక్షల ఆదాయం తీస్తే అప్పుడు రైతులు బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. అది చంద్రబాబు గారి యొక్క ఆశయం, ఆలోచన. దీన్ని అందరూ కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పేసి దీన్ని పంట మార్పిడి ద్వారా హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు వేసి
విస్తృతంగా లాభాలు సాధించాలని చెప్పేసి మన చంద్రబాబు గారు ఆలోచనని వినుకొండ నియోజకవర్గంలో అమలు చేద్దాం. వినుకొండ నియోజకవర్గంలో సుమారు 25,000 ఎకరాలు హార్టికల్చర్ పంటలు, కూరగాయలు 25,000 ఎకరాలు, 25,000 ఎకరాలు వేయటానికి ఈరోజు ముందుకెళ్తున్నారు. దానికి ఏడి రవికుమార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు విశేషమైన కృషి చేస్తున్నారు. పాడి పంటలకు కూడా సహకారం ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు హార్టికల్చర్ పంటలు వేసుకుంటే, పండ్ల తోటలకు వేస్తే ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. హార్టికల్చర్ పంటలు వేస్తే ఎకరానికి ₹1,00,000 ఇస్తున్నారు సబ్సిడీ రైతులకి. నువ్వు 4 SC STలకు అయితే ఉచితంగా డ్రిప్ కూడా ఉచితంగా వేస్తున్నారు. మరి ఓసీలు బీసీలు అయితే 90% సబ్సిడీలో డ్రిప్ వేస్తున్నారు. హార్టికల్చర్ మొక్కలు ప్లాంటేషన్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా వేస్తున్నారు. కాబట్టి దీన్ని రైతులకు ఆదాయం పెంచే దీన్ని మర్చిపోకుండా దీన్ని వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అంతేకాదు సోలార్ పవర్, సూర్యగర్ అని సోలార్ ప్యానల్ ఇంటి మీద పెట్టుకుంటే కరెంటు తయారు చేస్తున్నాయి. మా కొత్తగట్ట మా ఇంటి దగ్గర ఆఫీసు నెలకి 16,000 సోలార్ పవర్ తయారు చేస్తుంది. అంతకుముందు నెలకు 18,000 బిల్లు కట్టా, కరెంటు బిల్లు నెల. సోలార్ ప్యానల్స్ కట్టినాక 16,000 సోలార్ కరెంటు తయారు చేసింది, 2,000 నేను బిల్లు కడుతున్నా. అంటే నెలకి నాకు 16,000 లాభం వస్తుంది. నేను 6 లక్షలు ఖర్చు పెట్టా. ఈ 6 లక్షలు 3.5 సంవత్సరాల్లో నా డబ్బులు నాకు వస్తున్నాయి. ఆ తర్వాత 20 ఏళ్ళు ఈ సోలార్ ప్యానల్స్ వల్ల నాకు కరెంటు తయారు చేస్తూ ఉంటుంది. నేను కరెంటు బిల్లు కట్టే పని లేదు, నేను ఏసీలు వాడుకుంటా. ఇప్పుడు నాకంటే కరెంటు బిల్లు కట్టినా పర్వాలేదు. కానీ మీలాంటి రైతాంగానికి, సన్నకారు మధ్యతరగతి వాళ్ళకి ఇంటి మీద కరెంటు సోలార్ గారు చేసుకుంటే, సూర్య గారు చేసుకుంటే, సోలార్ ప్యానల్ పెట్టుకుంటే చాలా, అంటే మీరు నెలకి ₹1,000 బిల్లు కడితే ఆ ₹1,000 వరకు కరెంటు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే ₹70,000 సబ్సిడీ ఇస్తున్నారు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ₹70,000 సబ్సిడీ ఇస్తున్నారు. మళ్ళీ కట్టక్కర్లా, మిగిలింది 3 ఏళ్లలో తీరిపోద్ది. 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్లలో నువ్వు కరెంటు బిల్లు కట్టేది బ్యాంకుకి కట్టేస్తే లోన్ తీసుకొని ఆ 3.5 ఏళ్ల తర్వాత నీకు డబ్బులు మిగిలిపోతాయి. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ సోలార్ ప్యానల్స్ నీకు కరెంటు తయారు చేస్తూ ఉంటాయి, నువ్వు కరెంటు బిల్లు కట్టే పని లేదు. ఈరోజు నెలకు ₹1,000 కరెంటు కట్టే వాళ్ళకి ఒక 20 సంవత్సరాలు లెక్క చూడండి, ₹1,000 చొప్పున ఎంత మిగులుతాయి? సుమారు 2.5 లక్షల ఆదాయం, కొంతమందికి 5 లక్షలు. నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. నవంబర్ 7వ తారీఖున విడుదలైన ఈ సినిమాకు కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా యువతీ యువకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో వినుకొండ వాస్తవ్యుడు, చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బేతం సందీప్ హర్షకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హీరోయిన్ రష్మిక మందాన మరియు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేతుల మీదుగా సందీప్ హర్ష డైరెక్షన్ టీమ్ లో అవార్డును అందుకున్నారు. సందీప్ హర్ష సినీ ప్రస్థానంలో ఇది 2వ చిత్రం. గతంలో ఆయన సింగిల్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ చిత్రం కూడా ఆంధ్ర, తెలంగాణలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ విజయంతో వినుకొండ కీర్తిని మరింత ఇనుమడింపజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ ఈ చిత్రం వినుకొండ సినీ అభిమానుల ఆదరణను కూడా చొరగొంటోంది. వినుకొండకు చెందిన యువకుడు సినీ పరిశ్రమలో విజయం సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ శివయ్య స్తూపం సెంటర్ లో పోలీసులు బుధవారం ద్విచక్ర వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చాలా మంది వాహనదారులు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని సిఐ ప్రభాకర్ తెలిపారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ వాడకాన్ని మానుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సూచించారు. అందరికి నమస్కారం. ఈరోజు మేము జస్ట్ ఒక బందోబస్తు నిమిత్తం రోడ్డు మీదకి వెళ్ళి అట్లా నిలబడితే దాదాపులో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నిలబడ్డాము. ఆ 20 నిమిషాల్లో 20 మందిని చూసాము. సెల్ ఫోన్లో జేబులో ఇలాగా సెల్లో చెవులు ఇలా పెట్టుకొని ప్లస్ మాట్లాడుతూ పోతూ డ్రైవ్ చేస్తున్నారు. దీనివల్ల ఎంతో ప్రమాదం ఉంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ టైంలో మైండ్ ఎక్కడో ఉంటుంది, ఆ డ్రైవింగ్ ఉంటుంది. సపోజ్ ఇలాగ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని ఇలా భుజాన్ని కాల్చుకుపోతుంటే మిస్ అయితే ఆటోమేటిక్గా మనం సడన్గా అదేదో పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో భాగంగా బండి అదుపు తప్పి పడిపోతుంది. ఆ పడిపోయే విధానంలో ఎదురుగా ఎవరినైనా కొడతారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వీళ్ళకి దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఎవరో దారిని పోయే అమాయకులకు కూడా ఆ ప్రమాదం సంభవించి గాయాలు అవటము, చనిపోవడం ఇది జరుగుతుంది. కానీ దయ ఉంచి పట్టణ ప్రజలందరికీ కూడా మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మనకు సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. ఏదైనా ఫోన్ వచ్చిందనుకో జస్ట్ పక్కన ఆపుకోండి.
ఆపి మాట్లాడండి. ఎంత 2 నిమిషాలు ఏం మునిగిపోయింది దాంట్లో, మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. కానీ ఒక 2 నిమిషాలు పక్కన బండి ఆపుకొని మాట్లాడితే పోయేది ఏం లేదు కదా. కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి, దయవుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. మేము స్పెషల్ డ్రైవ్ కూడా డైలీ కండక్ట్ చేస్తున్నాం మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం. కంటిన్యూషన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతోటి మరి మేము కలిసి చేస్తూ ఉన్నాం. దయవుంచి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. అలాగే హెల్మెట్లు ధరించుకోవాలి, సీట్ బెల్ట్ ధరించాలి వైల్ డ్రైవింగ్. కాబట్టి అందరికీ కొంతమంది అన్న ఈ న్యూస్ చూసి కొద్దిగా కొంతమంది కన్నా మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా వెలికొండ మున్సిపల్ అధికారులు క్రిస్టియన్ పాలెం ప్రాంతంలో సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కఠిన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలకు గురైన సర్వే నంబర్ 390/1 సుమారు 1 ఎకరం 13 సెంట్లు విలువైన స్థలాన్ని అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించి మున్సిపల్ అధికారులు భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తొలగింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణ రూరల్ సిఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యల పర్యవేక్షణలో బందోబస్తు జరిగింది. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని భవిష్యత్తులో ప్రజా అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రిస్టియన్ పేట 27వ వార్డు స్వీపర్స్ కాలనీలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో సుమారు 1.5 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీంట్లో స్థలాల్ని ప్లాట్ల కింద విభజించి అమ్మటం, ఇట్లాంటి వ్యవహారాలని మన నోటీస్కి రావడం జరిగింది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుని మన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మరి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ మాతోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఒక కన్వీన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుని అక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న స్వీపర్ కాలనీలో ఉన్న ప్రజలకి అందుబాటులోకి వాళ్ళకి సామాజిక కార్యక్రమాలకి వాళ్ళ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు పోలీసు వారు మరి మన సీఏ గారు, అర్బన్ సీఏ గారు ప్రభాకర్ గారు, రూరల్ సీఏ గారు బ్రహ్మయ్య గారు, అట్లాగే స్పెషల్ బెటాలియన్ వారి టీం అందరితో 100 మంది పోలీసు బెటాలియన్తో మనం ఈరోజు ఈ సైట్ని ఆక్యుపై చేసి భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఫెన్సింగ్తో పాటు ఏదైతే మన నాన్ ఎంక్రోచ్మెంట్స్ కింద ఒక 2 ప్రొటెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటుగా ఒక 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు. కాబట్టి వారి సూచనల మేరకు ఈ స్థలాన్ని ఈరోజు మరి మా కస్టడీలోకి తీసుకుని, పురపాలక సంఘం కస్టడీలోకి తీసుకుని భవిష్యత్తులో దీన్ని మరి ఒక అంబేద్కర్ భవన్ కానీ లేదా కమ్యూనిటీ హాల్ కింద మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల యందు 69వ అంతర్ జిల్లాల కబడ్డీ స్కూల్ గేమ్స్ బాలబాలికలకు కబడ్డీ గేమ్స్ నందు ఆటల పోటీలు జరుగుతాయని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎన్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుండి 26 జట్లు పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి హర్యానాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురాపురం మేజర్ డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు మాట్లాడుతూ మన వినుకొండ పట్టణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆటల పోటీలను ప్రతిష్టాత్మకంగా వినుకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయుల సూచనలతో క్రీడాకారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ అయినటువంటి ప్రతి వేదవతి పూర్ణచంద్రరావు సూచనలతో క్రీడా మైదానాన్ని సుందరంగా ఏర్పాటు చేయనున్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్య విజ్ఞప్తి, ఎస్జిఎఫ్ వారి ఆధ్వర్యంలో మరి మన వినుకొండ టౌన్లో హై స్కూల్ గ్రౌండ్ నందు 15, 16, 17 తేదీల్లో 3 రోజులు కూడా అండర్-19 కబడ్డీ మరి బాయ్స్ గర్ల్స్ టీంలు దాదాపు 26 టీంలు, బాయ్స్ 13, గర్ల్స్ 13 టీంలు కూడా వస్తున్నవి. 14 మధ్యాహ్నం కల్లా అందరూ వస్తారు.
మనం దీన్ని ఎంతో మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సిపిపి గారు జీవి ఆంజనేయులు గారు, ఎందుకంటే కబడ్డీ అంటే ఒక క్రేజీ ఆట, దానికోసం అన్ని జిల్లాల వాళ్ళు పోటీ పడ్డారు. కానీ జీవి ఆంజనేయులు గారు మన వినుకొండ ప్రజానికానికి మంచి క్రీడాకారులను పరిచయం చేయాలి, ఒక 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా మరి బాగా జరిగేటట్టు చూడాలి అనే ఒక ఆలోచనతోటి, పట్టుదలతోటి, మరి వాస్తవం చెప్పాలంటే అధికారుల మీద ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఈ యొక్క గేమ్స్ రావడానికి ముఖ్య కారకులు జీవి ఆంజనేయులు గారు. అలాగే మనం వినుకొండ ప్రజానికానికి ముఖ్యంగా క్రీడలను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అనేక సంవత్సరాల నాడు ఎప్పుడో కబడ్డీ ఇదే గ్రౌండ్లో జరిగి అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి అలా కాకుండా మనం సంపూర్తిగా మరి 3 రోజుల పాటు చేయాలని ఒక ఆలోచనతోటి మరి ప్రశాంతంగా ఉండేటట్టు మరి ఈ యొక్క గ్రౌండ్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసి మరి స్థానిక వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి పత్తి పూర్ణచంద్రరావు గారు మరి వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క దీన్ని ఎమ్మెల్యే గారు సలహాల మేరకు ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా నీట్గా చేయటం జరిగింది. మరి అలాగే ప్రో కబడ్డీ ఎలా జరుగుతుందో కింద మ్యాట్స్ తోటి మరి క్రీడాకారులు దెబ్బలు తగలకుండా మరి మంచి వాతావరణంలో మరి వినుకొండ ప్రజానికానికి 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా చూసే విధంగా కూడా ఈ యొక్క ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. మరి అనేక మంది ఇక్కడ మన వినుకొండ నుంచి ఈ యొక్క గేమ్స్ కూడా సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా చేసి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కావున మేము మన వినుకొండ ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క క్రీడలను తిలకించి ఈ యొక్క క్రీడల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ వినుకొండ నందు స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బాలుర మరియు బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలను జీవీఎస్ ఆంజనేయులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి సూచన మేరకు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఏర్పాట్లను సీనియర్ నాయకులైనటువంటి గంగినేని రాఘవుల గారు, అలాగే వార్డు కౌన్సిలర్ గారు మరియు ఇతర నాయకులు అందరూ పర్యవేక్షించి మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ టోర్నమెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మట్టి మీద కాకుండా మనం ఇతర గుంటూరు మరియు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మ్యాట్లు కూడా తెప్పించి క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం మనం ఇక్కడ మ్యాట్స్ మీద ప్రో కబడ్డీ టైప్లో మ్యాట్స్ మీద టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ జోన్లో వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే వినుకొండ జోన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయినటువంటి బాబు గారు, ఆంజనేయులు గారు మరియు రాగుల రాధాకృష్ణ గారు, వాళ్ళందరి పర్యవేక్షణ మన తోటి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ టోర్నమెంట్ని విజయవంతంగా చేయడానికి ముందుకు చేస్తా ఉన్నాం. అలాగే మాకు ఇక్కడ వినుకొండ ప్రజల నుంచి కూడా మేము కోరుకునేది ఒకటి, ఈ పోటీలన్నీ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్లడ్ లైట్ వాతావరణంలో జరుగుతాయి. కాబట్టి వినుకొండ ప్రజలందరూ ఈ మ్యాచ్ను వీక్షించి విజయవంతం చేయవలసిందిగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా నుండి కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.